ఎవరైతే భారతదేశానికి నాశనం చేయాలని చూసినటువంటిది పుల్వామాలో మన సైన్యం ప్రాణాలు తీసినటువంటి హంజా అనేటటువంటి గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్తాన్లో లేపేశారు కదా, వాడి శవమే ఇది. వాడిని గుర్తు తెలియని వ్యక్తులు లేపేసిన తర్వాత ఇప్పుడు వాడికి అంత్యక్రియలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సందర్భంలో వాళ్ళ నాన్న ఇప్పుడు బయటకు వచ్చాడు. తన కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నా అనడం ఇక్కడ స్పెషల్. వాడు ఎంబీబీఎస్ చదివేదో ఉద్ధరిస్తాడనుకుంటే ఉగ్రవాద అయ్యాడు. అప్పటి నుండి వాడిని దూరం పెట్టానని చెప్పుకొస్తున్నాడు. ఆయనకేం కాకుండా చూసుకోవాలి. 28 जनवरी 2018 में वो पाकिस्तान गए एमबीबीएस करने के लिए। फिर मेरे कहने के मशवरे के बगैर खुद ही चला गया। इससे पहले वो 2017 में राजीव गांधी यूनिवर्सिटी बेंगलुरु में पढ़ रहा था। पहले सेमेस्टर क्लियर करने के बाद वो दिसंबर में घर आया और जनवरी में वापस चला गया। 13 दिन के बाद हमें मालूम हुआ कि वो पाकिस्तान चला गया। जब हमें कॉल आई तो हमें इसी वक्त पुलिस और एजेंसी को कंफर्म किया कि मेरा बेटा पाकिस्तान चला गया, हमारे मशवरे के बगैर खुद ही चला गया। फिर हमने उसको बताया कि आपने 1 महीने का वीज़ा निकाला, आप वापस आ जाओ। ఇది కాశ్మీర్లో అరాచకం చేసిన ఈ వెధవ దేశం విడిచి పారిపోయాడు. ఇది పుల్వామా అటాక్ తర్వాత పీఓకేలో ఉన్నాడు. ఇప్పుడు వాడిని లేపేశాడు. వాడిని ఇప్పుడు మేము ఓన్ చేసుకోమని చెప్తున్నా. చివరికి పాకిస్తాన్లో సమాజ్ చేశారన్నమాట.